గారి అభిమానులకు అమితాబ్ బచ్చన్ గారు సారీ ఎందుకు చెప్పారంటారు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబులులోకి వెళ్లిపోతారు. ప్రభాస్ గారు హీరోగా, నాగేశ్వర్ డైరెక్షన్ లో కల్కి 2898 జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అగ్ర నటీనటులందరూ మాట్లాడుకుని ఎన్నో అనుభవాల్ని ఒకరితో ఒకరు పంచుకోవడం జరిగింది. దీనికోసం నాగేశ్వర్ గారు కొన్ని సంవత్సరాలుగా కష్టపడ్డారట. మహానటి కంప్లీట్ అయ్యాక నాగేశ్వర్ గారు కల్కి గురించి ఒక్క లైన్ చెప్పారట. అద్భుతం అనిపించిందంట. చాలా రీసెర్చ్ చేసి ప్రారంభించారంట దాన్ని. ఇక సినిమా షూటింగ్ టైంలో ఆయన విజన్ చూసి స్వప్న దత్ గారు ఆశ్చర్యపోయారట. కల్కి గురించి నాగేశ్వర్ చెప్పినప్పుడు 2 రోజులు నిద్రపోలేదంట ప్రియాంక దత్. పెద్ద ప్రాజెక్ట్ ని ఎలా తెరకెక్కించాలి అని చెప్పి టెన్షన్ పడిపోయారంట. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారట. ఇందులో భాగమైనటువంటి అగ్ర నటీనటులందరూ కూడా చాలా సహకరించారు. అన్ని విషయాల్లో కూడా ప్రోత్సాహం అందించారు. ముఖ్యంగా ప్రభాస్ గారికి స్పెషల్ కృతజ్ఞతలు చెప్పాలి అని చెప్పి స్వప్న దత్ గారు చెప్పారు. మేకప్ వేయటం సామాన్యమైన విషయం కాదు. నా మేకప్ వేయడానికి ఆర్టిస్ట్ కు 3 గంటలు పట్టేది. దాన్ని తీసేయడానికి 1.5 గంటలు పట్టేది. నేను ఎప్పుడు దాని ఒక టార్చర్ లా భావించలేదు. తెరపై చూస్తే దాని వెనక దాగినటువంటి కష్టం కనిపిస్తుంది అని చెప్పి అమితాబ్ గారు చెప్పడం జరిగింది. ఇక మొదటిసారి కమల్ హాసన్ గారిని సెట్ లో చూడగానే దీపిక గారు ఆశ్చర్యపోయారట. చిన్న పిల్లల నాగశ్విన్ కు ఫోన్ చేసి కమల్ గారు వచ్చేసారు అని చెప్పారు. ఇక చిత్రీకరణ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ డే అమితాబ్ బచ్చన్ గారికి, ప్రభాస్ గారికి ఒక ఫైట్ సీన్ అన్నమాట. వయసుతో సంబంధం లేదు. అసలు ఆ విషయాన్ని ఆయన నిరూపించేశారు. 25 సంవత్సరాల యువకుడు ఎంత ఉత్సాహంగా ఉంటాడో అమితాబ్ గారు అలా ఉంటారు అని చెప్పి ప్రభాస్ గారు అమితాబ్ గారి గురించి చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి నాగి నా దగ్గరకు వచ్చినప్పుడు నా క్యారెక్టర్ ప్రభాస్ పాత్ర వివరించారు. ఇందులో ప్రభాస్ పై పోరాడేటువంటి వ్యక్తిని నేను. ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించాలి అని చెప్పి అమితాబ్ గారు సారీ కూడా చెప్పడం జరిగింది.